హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, సెన్సేషన్ సృష్టించిన కేస్ అయితే నయనతార ఇంకా ధనుష్‌ది. సో, హ్మ్. ఈ వివాదం ఇలా ఉంటే నయనతార, ధనుష్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ నయనతారకి అంతకు ముందే చాలా ఎఫైర్స్ ఉండే అని మనకు సోషల్ మీడియాలో అలా హ్మ్. చాలా న్యూస్‌లొచ్చినాయి. సో, ధనుష్, నయనతారనే కాకుండా తనకి ఇంకా హైలైట్‌గా ఉన్న ఎఫ్ఐఆర్ ఒకటి 'శింబు' హీరోతోని ఉండే అని చెప్పి అప్పుడు చాలా హ్మ్. సెన్సేషన్ క్రియేట్ అయింది. తనతో ఎఫ్ఐఆర్ హ్మ్. ఉందని చెప్పి. ఈ హ్మ్. విషయం ఎందుకు ఎవ్వరు మాట్లాడుకోవట్లే. సో, హ్మ్. దీనిపైన మీ అభిప్రాయం? యాక్చువల్‌గా 'బిహైండ్ ద ఫెయిరీ టేల్స్' అనే ఇది చేసింది కదా! వెబ్ అది సీరీస్. నెట్‌ఫ్లిక్స్ ఫండింగ్ హ్మ్. చేసుంటది. తన హస్బెండ్ గణేష్ గణేష్ అని అతని పేరు. హ్మ్. అతని హస్బెండ్ గణేష్, శివ గణేష్ హ్మ్. ఏదో ఉంటది. అతను చేసి దేనికి పబ్లిసిటీ కోసం ఒక వివాదం పట్టుకొచ్చింది తను. హ్మ్. అదేదో 3 సెకన్లు కాదు, 30 సెకన్లు ఓకే. వీడియో తీసి 3 హ్మ్. సెకన్లు, 5 సెకన్లు గాని 30 సెకన్లు ఏదో తీసుకొని అది నేను వాడుకుంటాను అంటే తను ఒప్పుకోకపోవడం అనేది నిజమే. ఇవన్నీ ఓకే. నిజమే. హ్మ్. దీన్ని ఎక్స్‌పోజ్ చేస్తే ఒక షాట్‌కి 2 బర్డ్స్ పడతాయని మలయాళీ గదా! తెలివైందిది. ఓకే. ఆ! సో, ధనుష్ మీద పెట్టింది. హ్మ్. ధనుష్ మామూలుగానే కోర్ట్‌కెళ్ళాడు. నాకు ఓకే. తెలియకుండా 30 సెకన్లు ఎళ్ళావు కాబట్టి తనకింత కట్టని చెప్పేసి. ఓకే. అది కట్టిందో, కట్టలేదో దాని తర్వాత విషయం అది. హ్మ్. ఎంత కట్టిందనేది హ్మ్. అసలు ఆ సినిమా వాల్యూయే 10,00,00,000 ఉండదు. అటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఓకే. ఓకేనా? అది ఒక న్యాయబద్ధంగా చెప్పాం మనం. హ్మ్. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ అమ్మాయిది ఈ ఉద్దేశపూర్వకంగా చేసిందనే నేను అనుకుంటున్నాను. ఓకే. దానికో బజ్ రాకపోతే ఎవడు చూస్తాడు? హ్మ్. బిహైండ్ ద హ్మ్. లుడ్స్, బిహైండ్ ద ఎవడికి కావాలి హ్మ్. నేను బోలెడున్నాయి అక్కడ. ఫర్ ఇన్ఫర్మేషన్ నెట్‌ఫ్లిక్స్‌లోను ఆటిల్లోను అన్‌ప్రూవ్డ్ కేసెస్ ఉంటాయి. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. హ్మ్. డాక్యుమెంటరీలో తీయాయి. చాలా హ్మ్. బావుంటదనమాట. అవి ఒక రాత్రంతా చూసేయొచ్చు. హ్మ్. అంత బావుంటాయనమాట. సో, అలాగే మన ఇండియన్ కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. బెంగుళూరులో ఒక వెరీ రిచ్ ముస్లిం లేడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి జరిగిన ఇది చాలా బావుంటది. ఓకే. ఆడెవడో అమ్మాయికి తగులుకొని అతనే నమ్మేసి వాడు బెడ్‌రూమ్‌లోనే కప్పెట్టేసాడు అమ్మాయిని. ఓకే. ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి యాక్చువల్‌గాను. హ్మ్. ఇవన్నీ కూడా ప్రబలంలో రావాలంటే మనలాంటోళ్ళు ఎవరన్నా చిన్న బజ్ చేయాలి. హ్మ్. ఆ! వాడు చేసినోడు అన్ని అబద్ధాలండి. నేనేదో చెప్తా సంథింగ్ లైక్ థట్. హ్మ్. ఇటువంటి ఏమన్నా సెన్సేషన్ చేస్తేనే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఆ! సంథింగ్ ఈస్ దేర్ అని హ్మ్. చూస్తారు. ఓకే. దానికి వ్యూయర్‌షిప్ పెరుగుద్ది. ఆ విధంగా దీనికి ఏదో చేయటం కోసం చిన్న ఫిట్టింగ్ పెట్టింది. హ్మ్. ఓకే. కానీ అతను మట్టుకు 10,00,00,000 అడగడం కరెక్ట్ అయ్యి ఉంటది. ఓకే. ఎన్ని కోట్లు అడిగాడో అడగడం కరెక్ట్ అయ్యి ఉంటది. హ్మ్. ఇది కేసు ఉన్నా కూడా ఈ కేసుని కావాలంటే ఎలా చేస్తేనే ఐ కెన్ రిమూవ్ అంటది. హ్మ్. నేను ఐ ఓన్లీ డన్ థింగ్ నేను షూట్ చేసింది ఒకటి ఇది నిజమైన ఫైట్ అయితది. హ్మ్. ఇది నేను అనుకోవడం అంటే నిజమైన ఫైట్ కాదు ఇది. ఓకే. అతను మామూలుగా అతన్ని బ్యాట్ చేసి మాట్లాడిన తర్వాత లెటర్ రాసింది అవన్నీ హ్మ్. నిజమే. హ్మ్. ఓకే. దీన్ని అవకాశంగా తీసుకొని బస్ కట్ పట్టుకొచ్చింది. ఓకే. ఇంతకుముందు ప్రభుదేవత ఉంది. మా వీధిలోనే ఉండేది అంటాను కదా! హ్మ్. అదే పెళ్లి అయింది అనుకున్నారు. ఇప్పుడు హ్మ్. చెప్తారు పెళ్లి అవ్వలేదో ఏంటో గాని అక్కడ ఒక 5, 6 నెలలు ఉంటూ చూసాను నేను. ప్రభుదేవ హ్మ్. చెప్పాడు. మీ వీధిలోనే మీ ఇంటి పక్కన 2, 3 హ్మ్. అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నాం సార్ అని. అర్థమైందా ఇప్పుడు మీకు? ఓకే. సో, నేనప్పుడు సరిగ్గా వినలేదు ఎయిర్‌పోర్ట్‌లో. ఏం హ్మ్. చెప్తున్నాడు అనుకున్నా అంతే. దాని తర్వాత మా పని మనిషి చెప్తేనే అర్థమైంది నాకు. హ్మ్. సో, ఒకటో రెండో అక్కడ ఉన్నారీళ్ళు. పెళ్లి చేసుకున్నారు. నేను పెద్ద హ్మ్. ఐ డోంట్ టేక్ ఎ బిగ్ థింగ్. ఒక మనిషి ఇంకో మనిషి కలిసి హ్మ్. బతుకుతున్నారు. వాట్ ఈస్ దేర్? వెదర్ ఇట్ ఇస్ ఎ లివ్ ఇన్ రిలేషన్‌షిప్, మ్యారేజ్ డజంట్ కేర్ ఫర్ మీ. ఐ డోంట్ రియల్లీ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. హ్మ్. సో, నేను అది పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. పీపుల్ హావ్ టు లివ్. బతకాలి కదా! ఓకే. బతకడానికి ఒక అమ్మాయి, అబ్బాయి బతుకుతున్నారు. హ్మ్. ఈడ అనుకోకుండా యాక్ట్రెస్‌లు అయ్యారు కాబట్టి మనందరూ ఆళ్ళందరికీ ఇంట్రెస్ట్‌గా ఉంటదని మీరు నన్ను హ్మ్. అడుగుతున్నారు. సో, అదర్‌వైస్ ఆ అమ్మాయి పబ్లిసిటీ కోసమే దీన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది. హ్మ్. వెంటనే లెటర్ తీసేసింది. ఓకే. ప్రెస్‌కి ఇచ్చింది. బికాజ్ దాని మీద మళ్ళీ డిఫమేషన్ కేస్ ఏయొచ్చు. ఇందులో అనరాని హ్మ్. మాటలని, హ్మ్. నీ హ్మ్. నీచమైన బుద్ధి, ఆ బుద్ధి, ఈ బుద్ధి అంది కాబట్టి అది మళ్ళీ ఆ లాయర్ చెప్పుంటాడు. "ఇదేదో ఇంకా పెద్దదైపోతుంది. హ్మ్. పెద్దయిందంటే నువ్వు దెబ్బతింటావు" అని చెప్పేసి విత్‌డ్రా చేసుకుంది. ఓకే. ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ ఇట్ అని. హ్మ్. అదేదో ఉంటది ప్రొసీజర్. ఆ ప్రకారంగా డిడ్ంట్ మీన్ ఇట్ అని చెప్పేసి ప్రెస్‌కి ఇచ్చింది. ఒక నోట్ రాయొచ్చు. ఓకే. అదే గణేష్ అన్న అతను రైటర్ కాబట్టి ఇది హస్బెండ్. అతనే డ్రాఫ్ట్ చేసుంటాడు. హ్మ్. అందమైన తమిళ్ మాట్లాడి, తమిళ్ రాయగలిగినోళ్ళు చాలా మంది ఉంటారు హ్మ్. తమిళనాడులో. ఓకేనా? వాళ్ళకి రాయటం వల్ల ఉండే ఇదే సినిమా మీద ఆసక్తిగా వస్తూ ఉంటారు. ఓకే. దే ఆర్ వెరీ గుడ్ రైటర్స్. హ్మ్. మంచి తమిళ్ రాస్తారనమాట. అలాగే తెలుగులో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తానంటే అది రావాలి ముందు బేసిక్ రైటింగ్‌లో ఆ టెంజ్ ఉంటే దెన్ యూ హ్మ్. బికమ్ ఎ గుడ్ స్క్రీన్ రైటర్, గుడ్ స్టోరీ టెల్లర్. హ్మ్. ఇది సినిమా ఫీల్డ్‌కి కావాల్సిన మెయిన్ లక్షణాలు యాక్చువల్‌గా.
తను నువ్వు అడిగిన క్వశ్చన్లో సెకండ్ హాఫ్ ఏంటంటే చాలా మందితో అఫైర్ ఉంది, చాలా మంది ఉంది. ఒక యాక్ట్రెస్ పైకి రావడానికి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటారు కదా, అవి కాకుండా పర్మనెంట్ గా బతికింది ఎవరు? ప్రభుదేవ. దీనికంటే ముందు వాడు ప్లే బాయ్, ఇండియన్ ప్లే బాయ్ ఎవరు? చెంబు, డైరెక్ట్ కరిచేస్తారు పెద్దల్ని. సో ఆ టైపు పెదాన్ని కూడా కరిచేటి అమ్మాయి నువ్వు చూడలేదు, ఇలా పట్టుకుంటాడు కింద పెదాన్ని. ఆ పోస్టర్ ఒకటి ఉంది సినిమాలో అనుకుంటా. సో రొమాంటిక్ పోయాడు. అంటే నాకు ఇంతప్పటి తెలుసు బుడ్డోడు. వాళ్ళ ఫాదర్ కూడా హోటల్కి వచ్చేవాడు, మేము హోటల్కి వెళ్ళేవాడు. నాకు ఇంకా అప్పుడు కొడుకు పుట్టలేదు. వాడికి ఇంత ఉండేవాడు. హాలీవుడ్ హోటల్ అని నైట్ టైం వెళ్ళేవాడు అనమాట. సో వాడు యాక్టర్, వాడు ఇదిగా అయ్యాడు, మంచి యాక్టర్ అతను. యాక్చువల్లీ తను మరి కొన్ని మరి ఏం మాయ చేసావో అతన్నే తీసుకుని తీసాడు ఆ సినిమా. ఇంకా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఈజ్ రొమాంటిక్ ఫిల్మ్ యాక్చువల్గా. అక్కడక్కడ మరి మిస్టేక్లు చేసాడేమో. నా అసిస్టెంట్ కూడా అతను సినిమా డైరెక్ట్ చేశాడు. నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్, వాడి పేరు ఏదో మర్చిపోయింది. టైమ్ సినిమాకి అసిస్టెంట్ పనిచేశాడు. ఈ అబ్బాయితో డైరెక్ట్ చేశాడు అనమాట. సో ఫైనల్లీ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ మంచి డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ టి రాజేంద్రన్. అండ్ రీసెంట్ గా కూడా నాతో మాట్లాడాడు ఆయన ఇది మళ్ళా డైరెక్ట్ చేయాలని ఉంది నాకు, తెలుగు కొంచెం బాగా రాసే వాళ్ళు కావాలని అడిగాడు అనమాట టి రాజేంద్రన్. సో అతను కూడా డిఎంకే. ఇతను మట్టుకు డెఫినెట్ గా వీళ్ళ మదర్ పేరు ఉషా, ఆవిడ పేరు మీద సినిమా తీశాడు ఆయన ముందు, ఉయిరుళ్ళ ఉషా అని, జీవితంలో ఉషా అని. అప్పటికి పుట్టలేదు. సో ఇది వాళ్ళ గురించి. దిస్ ఫెలో ఈజ్ వెరీ రొమాంటిక్ ఫెలో, అది మటు నాకు బాగా తెలుసు. మంచి యాక్టర్ కూడా, మంచి మంచి డైరెక్టర్ కావాల్సిన వాడు. కాకపోతే మధ్యలో మరి ఏమన్నా ట్రబుల్సమ్ కింద ఏమైనా అయ్యాడో, మార్కెట్లో అబ్బాయి ఇతను ఎందుకని ఏమైనా అన్నారో కానీ కొన్ని తగ్గినాయి. బట్ ఇట్ డజంట్ కేర్. ఆ రోజుల్లోనే వీళ్ళకి బాగా సంపాదించారు వీళ్ళు. టి రాజేంద్రన్ పైకి వచ్చాడు. వీళ్ళ ఇంట్లోనే షూట్ చేశాను నేను కోకిల తీసాను, ఇంకొక 2-3 సినిమాలు తీశాను. వీళ్ళకి ఒక మంచి ఇల్లు, స్విమ్మింగ్ పూల్ ఉండేది, సినిమాల కోసం ఇచ్చేవారు అనమాట తిరువాన్మయూర్లో, సో మెడ్రాస్ లో అనమాట. సో ఇతను ఈ అమ్మాయిని అంటే చాలా మందిని ఆడు ఒక వీడియో చూసారు రజనీకాంత్ కూతురుతోటి, ధనుష్ వైఫ్ తోటి. అది ఆడియో, అప్పటికి ఈ వీడియోల కంటే ఆడియోలు ఎక్కువ వచ్చేస్తాడు అనమాట. ద వే హీ వాస్ టాకింగ్, థ్రెటనింగ్ విత్ రజనీకాంత్ వైఫ్. ఆడియో వచ్చి ఇప్పుడు ఉంటుంది. అది ఎవరు రిమూవ్ చేయకపోతే రిమూవ్ అవుతుంది, తెలుసా మీకు? మాడుతున్నాడు అలాగా. సో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతని వాయిస్, ఈవిడ వాయిస్, అదనమాట. దాని తర్వాత ఇవన్నీ చూస్తే ధనుష్ ఆల్సో బికమ్ ఏ బిగ్ ఫ్రీక్ అండ్ విమనైజర్ ఏమో అనుకుంటున్నాను. అదర్వైజ్ హీ వాజ్ ఎ గుడ్ బాయ్ యాక్చువల్లీ అనుకుంటా. దాని తర్వాత ఈ చెంబు ఇన్స్పిరేషన్ తోటి చాలా మంది రొమాంటిక్ గా తయారయ్యారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. నా యొక్క ఇమాజినేషన్ నాకు అదొకటే వస్తుంది. దుర్మార్గుడు కాదు, ఇది రొమాంటిక్ ఫెలో. సో ఇది మట్టికి ఎందుకు చెప్పదు అనేది తెలియదు. మామూలు అఫేర్ కాదు వీళ్ళిద్దరికైనా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కదా ఎవరు పూసి కూర్చోవాలి కాబట్టి కూర్చోవాలనో ఇష్టపడో, ఒకవేళ పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఆ డిఎంకే వాళ్ళు, రైతు టైప్ వాళ్ళు వచ్చి గొడవ పెడతారు. ఇతనితో ఉన్నంచేపు ఉంది కానీ ఇతనితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని మీద వాయిస్ రైజ్ చేసేవారు కాదు. మరి ఎందుకు అనేది నాకు తెలియదు. దట్స్ బికాస్ ఆఫ్ డిఎంకేనో ఎందుకో మరి. ఇతను రొమాంటిక్ ఫెలో. ఆ పొలిటికల్ దాన్ని మిస్యూజ్ చేసే మనిషి కాదు మళ్ళీ అతను. మంచి డైరెక్టర్ కూడా అతను. ఆయన రచయిత, మనిషి కొంచెం బాగోడు కానీ రచయిత, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్ని. కరుణానిధి గారికి శిష్యుడు. కరుణానిధి గొప్ప రైటర్, సీఎం. ఆయన గొప్ప తమిళ రైటర్. ఆయనలాగా ఈయన కూడా రాస్తాడు. వాళ్ళ అబ్బాయి ఇతను. సో ఇది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. కానీ ఇతను వెరీ వెరీ రొమాంటిక్. ఎందుకంటే ఎస్పెషలీ నయనతారతో సాగించిన ప్రామాణ్యం అలాగేలా కాదు. సో మచ్ దట్ ఐ నో అండ్ షీ వాజ్ ఆల్సో విత్ హిమ్. లాస్ట్ లో అవాయిడ్ చేశాడు దీన్ని, అమ్మాయిని. అది కూడా బయట చెప్పుకోలేదు. నేను మోసపోయిన చెప్తే ఈ ఇండస్ట్రీలో గంటేస్తారు కదా. అప్పుడు మెల్లిగా యాక్చువల్గా ఈ ఆటలు పోట్లు తగులుతూ పైకి వస్తేనే నెలకొంటుంది హీరోయిన్. మనిషి కూడా బాగుండాలి, ఫిగర్ మెయింటైన్ చేయాలి, సక్సెస్ఫుల్ ఫిల్మ్ పాడాలి. ఇవన్నీ కలిసి ఒక జీవిత చరిత్రగా తీయాలని దాంట్లో ఈ ఎపిసోడ్ పెట్టలేదట. నేను విన్నది. నేను ఎందుకు చెప్పాను, నువ్వు అడిగిన దాంట్లో ఈ చింబు ఎఫ్ఐఆర్ పెట్టలేదట. అదో పెద్ద జీవిత చరిత్ర అయిపోతుంది, బాబీ సినిమా లాగా అనమాట. ఓకే, ఈజ్ వెరీ రొమాంటిక్ ఫిల్మ్. సో అది ఎందుకు పెట్టలేదు అనేది ఇది. ఈ చిన్న చిన్న 30 సెకండ్లు ఆ సినిమాలో నాన్నమ్మ రౌడీదా ఇవన్నీ పెట్టింది. కానీ నాగార్జున తోటి మాట్లాడించి నేను చూడలేదు, ఎవరు చెప్పారు నాకు. ఇవన్నీ పెట్టింది. తెలుగు అన్ని భాషల్లోనూ ఉన్న స్టార్స్ ని
ఎవరైతే ఇస్తారో బైట్స్ ఆ విధంగా మాట్లాడి పెట్టి ఉంటుంది అందులో. పెడితే కొంచెం గ్లామర్ గా ఉంటుందని. అయినా ఎవరు చూస్తాడు ఆయన్ని? దట్ వోంట్ బి ఏ బిగ్ సక్సెస్. ఇప్పుడు ఈ గొడవ రాకపోతే చూడరు, ఈ గొడవ తెచ్చింది కదా అది చూడొచ్చు. ఆ 30 సెకండ్లు ఏంటి అది కనపడుతుంది ఈ లోపల. అది కట్ చేసి సంవత్సరం గాంధీ గారి టైంలో కట్ చేసి ఉంటుంది అది. ఇంకా గొడవ అవుతుంది అది. ఇంకా 30 సెకండ్లు వస్తూ కూడా అయిపోతుంది. నేను ఇంకా చూడలేదు అంటే సచ్ థింగ్ డజంట్ ఇంట్రెస్ట్ మీ యాక్చువల్లీ. ప్రజలు చూడొచ్చు కావాలండి. ఓన్లీ ఈ అఫైర్ గొడవ అయిన దాని గురించే చూసుంటారు. నయనతార ఏదో చేస్తుందట బిహైండ్ ఇది అది ఎవరు చూస్తాడు? ఎవడు చూడాడు. బోల్డ్ ఉన్నాయి, ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఏది చూడాలో అర్థమనే పరిస్థితి ఏర్పడిపోయింది. నేను అన్ని ఛానల్లో ఉన్నది కూడా ఎక్కించాను ఈ మధ్యన, అప్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను 2000 అంతా కట్టి. అందులో మొత్తం వచ్చేస్తాయి. సో అవి సెపరేట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అమెజాన్ లో అయితే. సో అవన్నీ కలిసి వచ్చింది ఏదో ఒకటి వచ్చింది. అది కొంతకాలం ఎలా రావాలో తెలియకపోతే మా దగ్గర ఒక అబ్బాయి తెలియదు, అతను అడిగి నరేషన్ అతన్ని దాన్ని మళ్ళీ లైన్ లో పెట్టాం. అప్పుడు ఐఎమ్ వాచింగ్ దట్. సో ఆ విధంగా ఇన్ని ఎక్కువైపోయిన తర్వాత ఎవరు చూస్తారు ఇవన్నీ? ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. బట్ ఎనివే ఆ బస్ పట్టు రావడం కారణం ఓన్లీ ఫర్ యర్ పబ్లిసిటీ. ఆ లెటర్ అన్నది అమ్మక్కది పెద్ద నాటకం. అది నిజంగా లెటర్ పెడితే డిఫర్మేషన్ చేస్తాడు, కానీ అతను ఇవ్వకపోవడం కరెక్టే, ఈ అమ్మాయి వాడేయడం కరెక్టే. అప్పుడు వివాదం అవ్వాలి. ఇప్పుడు సినిమాలకి వివాదం అయితేనే, దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అప్రూవర్ ప్రాబ్లం అయితేనే చూస్తారు, లేదా ఎవరు చూస్తాడు? ఎవరికి అర్థం అవుద్ది? మనం అందరూ ఇలా మాట్లాడుకునేది ఎప్పుడు జరుగుద్ది? ఒక వివాదం జరగాలి, సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫైట్ జరగాలి, వార్లుగా కానీ ప్రెస్ లో కానీ జరగాలి. అప్పుడే పీపుల్ విల్ టాక్. అర్థమైనప్పుడు ఇప్పుడు ఒక విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నేను ఇలా అంటాడని సరదాగా అంటాను, కానీ జనరల్ ఐ లైక్ హిమ్ బికాజ్ యు నో వై. మాట్లాడేది ప్రతిదీ వివాదం చేసేవారు. ఏయ్ చికెన్ అలా నడిపిస్తాను ఏయ్ అని ఒకటి కదా. అది విన్నప్పుడు మనకి ఒక హాస్యాస్పదంగా ఉన్న, బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ గెయిన్ మార్క్స్. అఫ్ కోర్స్ 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, వేరే అవన్నీ ఆలోచించలేదు ఎవరు కానీ. బట్ ద వే డ్రమాటిక్ గా అలా మాట్లాడడం వల్లనే చాలా ప్రాబ్లంలోకి వచ్చేసింది. అందుకే కదా పవన్ కళ్యాణ్ నువ్వు గెలికిన ముందు ఓడిపోయావు అంటారు. ఎవడో ఒకటి కెలకాల ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక సినిమా చిన్న అది కెలకబుల్ అయి ఉండాలి. మోహన్ బాబు గారు అమ్మాయి భాషలో మాట్లాడాలంటేనే అది కెలకబుల్ ఉంటే కలిగితే అది నీకు అది వివాదం అవుద్ది. సో ఆ విధంగా చేసింది. రియాలిటీగా ఉన్న ప్రాబ్లం ఏమనేది అంటే మటుకు ఫుటేజ్ వాడితే ఎవరిని అడుగుతారు? ఫుటేజ్ అయితే అడగను, మరి కంపెనీ అడుగుతారు, యూ టు పే మీ సో మచ్ అని. సో అదే విధంగా ఎవరన్నా ఒకటి మీద డిరోగేటివ్ స్టేట్మెంట్ ఇస్తే మనం డిఫర్మేషన్ కేసు వేయచ్చు, మనమే చెడ్డగా మాట్లాడతారు. సో బట్ చింబు ఎఫ్ఐఆర్ మటుకు అందులో పెట్టలేదని అంటున్నారు. అదే మెయిన్ యాక్చువల్ గాను. దట్ ఈస్ హౌ షీ కేమ్ అప్ ఇన్ లైఫ్. అలాగే కాదు, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, ప్యూర్ లెవెల్ ఉండేది అనమాట. అక్కడి వరకు నాకు తెలుసు. దట్ ఫెలో ఈస్ టూ కమిటెడ్ ఆ విషయంలో, అండ్ వెరీ రొమాంటిక్ గై ఆల్సో. సో అది ఎందుకు చెప్పలేదంటే మరి జనాలకి అది వదిలేశారు. ఇప్పుడు అది కూడా తెలియదు చాలా మందికి. అది ఒక చిన్న పాయింట్ గా ఉంది, అది కాదు, అదే మెయిన్ పాయింట్. దాని తర్వాత కష్టపడి అక్కడి నుంచి బయటపడి ఎలాగా మళ్ళా సినిమాలు చేసింది, ఎలా చేసింది, అలా రజనీకాంత్ ఎలా సినిమాలు చేసింది, ఎలా చేసింది. ఎందుకంటే చెంబు హస్ గాట్ మల్టిపుల్ అఫైర్స్. అందరికీ ఉంటాయి. ఇప్పుడు చెంబు ఎందుకు మారుతున్నా అంటే అతను ఫర్గానే మారుతాను. ఐ లైక్ హిమ్. ఈజ్ అ వెరీ రొమాంటిక్ గై హీరో. అందుకే కదా మరి గౌతమ్ మీనన్ అతను తీసుకున్నాడు. అటువంటి రొమాంటిక్ సినిమా తీయడానికి కారణం అతను అది స్టార్ట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది అతనికి. నాగార్జున గారు వాళ్ళ అబ్బాయి కూడా బాగుంటాడు కదా, అతనికి వేరే అమ్మాయితో తీద్దామని చెప్పేసి, అందులో త్రిష, ఓకే తెలుగులో ఇలా తీద్దామని చెప్పేసి ఐడియా వస్తే అప్పటికి మేమే యాడ్ ఒకటి చేసి రెడీగా ఉండి, దాని తర్వాత ఒక తమిళ సినిమా తీసి ఫ్లాప్ అయినట్టు ఉంది, అప్పుడు బుక్ చేసేది అమ్మాయిని ఒక యాడ్ ఫెలోలాగా. అతను కూడా నాలాగా అడ్వర్టైజింగ్ చేస్తాడు, గౌతమ్ వాసుదేవ్ మేనన్. సో మరి అంత రొమాంటిక్ గా ఉన్నవాడు కావాలనే కదా మరి పెట్టారు మన నాగార్జున గారు వాళ్ళ అబ్బాయిని. సో వీటి అంతకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఈ అబ్బాయి ఇంకా కొంచెం అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు యాక్చువల్ గాను. దట్స్ ఆల్ ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ రొమాంటిక్ హీరో. ఫుల్ అయిందారా అలాగేలా కాదు మళ్ళీ అది పెట్టలేదు అంటున్నారు ఇందులో, నేను విన్న వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.